ఓకే. సో ఫార్ అంటే దాదాపు 40 మూవీస్ చేశానని చెప్పారు కదా. అవుట్ ఆఫ్ దీస్ 40 మూవీస్లో క్రిటికల్ సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేసిన సిచ్యుయేషన్ ఏది అంటే ఏం చెప్తారు? అన్ని మూవీస్లో ఒక్కొక్క సిచ్యుయేషన్ ఉంది నాకు. రియల్లీ దిస్ ఇస్ నాట్ ఏ, ఓపెన్గా చెప్పాలంటే దిట్ ఈస్ నాట్ ఏ ఉమెన్స్ జాబ్. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్, దిస్ ఇస్ నాట్ ఏ ఉమెన్స్ జాబ్. ఏదో ఒక నాకు కళామ తల్లి బ్లెస్సింగ్స్, ఫస్ట్ ఈజ్ కళామ తల్లి బ్లెస్సింగ్, ప్లస్ మా వారు తను ఉండే కాబట్టి నాకు అది క్యారీ ఫార్వర్డ్ చేశారు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా నేను కాపాడుకోవాలి ఆ పొజిషన్ అని నేను పోరాడుతున్నానే కానీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నాను అంతే. ప్రతి ఒక్క షూటింగ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ షూటింగ్ హ్యాస్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లం. దాన్ని ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేసి ఎవరిని పడితే మన పని అవుతుంది అనే దాంట్లో ఉంటాను నేను. బేసిక్లీ ఇప్పుడు మనకు ఒక షూటు, ఈ ఏరియా, ఈ ప్లేస్ అనే లోపల ఫస్ట్ నేను దాని లూప్ హోల్స్ ఏమేమి ఉంటుంది అని స్టార్ట్ చేసుకుంటా. దాన్ని ఎవరు పడితే మన పనులు అవుతుంది, ఎవరి ద్వారా ఎవరికి ఏం చెప్పిస్తే మన పనులు అవుతుందనే దాంట్లో చూసి బై ఎండ్ ఆఫ్ ద డే, రేపు నా షూట్ అంటే నైట్కి నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో మార్నింగ్ హ్యాపీగా చేసుకుంటుంటున్నాం. అప్పుడప్పుడు ఏదో పాపప్ అవుతుంది, బట్ ఐఎమ్ దేర్. నేను అన్నీ ఒప్పుకొని ఇంటికి వెళ్ళి నేను రిలాక్స్ అవుతే మాత్రం దట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. నేను అక్కడే ఉంటాను, స్పాట్లో ఉంటాను కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ద సిట్యుయేషన్. అంటే ఇవాళ రేపు వర్క్ తెచ్చుకోవటం అనేది ఒక పని అయితే, తెచ్చుకున్న వర్క్కి తగ్గ పేమెంట్ వసూలు చేసుకోవడం అనేది సెకండ్ వన్. సో దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా మీరు? నేను ఈ విషయంలో చాలా బ్లెస్డ్. ఏంటంటే నేను చూస్తుంటే నర్సింగ్ గారే పేమెంట్స్ తీసుకోలేకపోతుండ్రి. ఎన్నో చెక్స్, బౌన్స్ చెక్స్ అప్పుడు అలా ఉండేదన్నమాట. ఎంత వాల్యూ ఉన్నాయి చెక్స్ బౌన్స్ అయినాయి? చిన్నదే అనుకోండి, మరి అంత లేదు. నేను చెప్తున్నాను అంటే అంత పెద్ద పర్సన్ని తను ఏం చేయలేకపోయినది. హీజ్ ఇన్ ఇండస్ట్రీ, తను చేయలేకపోయినాడు. కానీ నేను అలా ఛాన్స్ తీసుకోకూడదు అనేసి స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు ఎవరితోన్నా, ఇప్పుడు నాకు మేనేజర్స్ కాల్ చేస్తారు, డైరెక్టరు, కో డైరెక్టర్స్, వాళ్ళంతా లొకేషన్ చూసేదానికి వచ్చేటప్పుడే నేను వాళ్ళకి నాది ఒక ప్యాకేజ్ అని చెప్పిస్తాను. దీనికింత ఓవరాల్ మా ఏరియాకి వాళ్ళు ఓన్లీ రావాలి, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా మిగతా వాళ్ళది ఎక్కడ కూడా ఏ ట్రాన్సాక్షన్స్ ఉండదు, ఏ కనెక్షన్స్ ఉండదు ఎవరితోనూ. ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ఫర్ దెమ్. సో అట్లాంటి టైంలో బిఫోర్ కమింగ్ టు ద షూటింగ్ 50% ఆఫ్ ద పేమెంట్, నా రేపు మార్నింగ్ షూటింగ్ అనుకోండి, ప్రీవియస్ డే నాకు 50% ఇచ్చేసేయాలి. హాఫ్ డే ఆఫ్ ద షూటింగ్ అయిపోయి ఇంకేం మనకి ఈవినింగ్ ప్యాకప్ 6 అనే లోపల నేను ఆఫ్టర్నూన్కే నా పేమెంట్ తీసేసుకుంటాను. ఎందుకంటే నేను వాళ్ళని ఎక్కడెక్కడ ఎత్తుకుంటా వెళ్ళలేను. సో నాకు దొరికిన వాళ్ళందరూ ఇంతవరకు నేను ఇంత పెద్ద పెద్ద బ్యానర్స్తో చేశాను, ఓటీటీ ప్రతి ఒక్కరు నాకు ఫేవర్గానే వచ్చారు. ప్రతి ఒక్కరు అరే అమ్మాయి చేస్తుంది, పాప మామకి పేమెంట్ వేసేసేయాలి. ఎందుకంటే నేను కూడా ఒకరికి ఇవ్వాలి. ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్. ఐ హ్యావ్ టు మేక్ బై ఎండ్ ఆఫ్ ద డే నేను చాలామందికి పేమెంట్స్ చేయాలి. సో ఆ ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను. అందుకే నేను ముందే ఆఫ్టర్నూన్ తీసేసుకుంటా. నాకు కూడా వాళ్ళు నా జోలికి ఎవరు రారు, ఇచ్చేస్తారు కూడా. నేను ఒక బ్లెస్డ్ ఆ విషయంలో.